విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి మనవడిని గురించి. అబ్రహాము గారి కుమారుడు ఎవరు? అబ్రహాము గారికి 100 ఏళ్ల వయసులో చక్కగా మాట వినే కొడుకు పుట్టాడు. ఆనందాన్నిచ్చే కొడుకు, మాట వినే కొడుకు, ఇంకా చెప్పాలంటే సంస్కారవంతుడైన కొడుకు, కుమారుడు అబ్రహాము గారికి. నిజంగా ఇస్సాకు గారి జీవితాన్ని ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఎంత మంచి కుమారుడో ఒక్కరు చాలా అలాంటి వాళ్ళు అనిపిస్తుంది. చంపేస్తుంటే తండ్రి కత్తెత్తితే ఎదురు మాట చెప్పాలి. మీరందరూ ఎదురు మాట పలకలేదు కదా. మనమైతే ఏమంటాం? అసలు తండ్రివేనా, నువ్వు కన్నవాడివేనా, కసాయివా, నరికేయాలనుకుంటున్నావు, నన్ను కత్తెత్తేసావు, నన్ను చంపేద్దామని. ఎవరైనా కన్నపిల్లల్ని చంపుకుంటారా? నీలాంటి దుర్మార్గుడు ఇంకెవరైనా ఉన్నారా? మళ్ళీ నువ్వు విశ్వాసులకు తండ్రివా, నువ్వు దేవునికి స్నేహితుడువా, నన్ను చంపేయాలనుకుంటున్నావు అనొచ్చు. ఎందుకంటే చిన్న వయసు కాబట్టి ఆ మాట అన్నా నిజమే. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవరైనా అనొచ్చు. కానీ ఏమీ మాట్లాడలా. తండ్రి కత్తెత్తితే చక్కగా కట్టెల మీద చంపేస్తే చంపేసుకో అన్నట్టు పడుకున్నాడు ఆ చిన్న వయసులో, లేత వయసులోనే. అంత మంచి కుమారుడు. అలాగే వివాహం చేయాలి అంటే పనివాడిల్ని తీసుకొస్తే అసలు పనివాడిని పంపడం ఏంటి, పనివాడు సెలెక్ట్ చేస్తే నేను చేసుకోవాలి అనొచ్చు. ఎందుకంటే ఆస్తి ఉంది కదా. ధనవంతుని కుమారుడు, బహుధనవంతుని కుమారుడు ఆయన. ఆ వయసులో నీకేం తెలియదు నాన్న, అవసరమైతే ఆయనతో నేను వెళ్తాను, అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకుంటా, అక్కడికి వెళ్ళాక నాకు నచ్చిన అమ్మాయిని తెచ్చుకుంటాను, అప్పుడు నీ ముందు పెళ్లి చేసుకుంటానన్నా మనం ఏం పెద్ద ఆశ్చర్యపోకర్లా. కానీ ఒక పనివాడు వెళ్ళి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి తీసుకొస్తే వివాహం చేసుకున్నాడు. 20 సంవత్సరాలు పిల్లలు లేకపోతే, వింటున్నారా, భార్య గొడ్రాలుగా ఉందని సమాజం నిందిస్తుంటే భార్య కొరకు ప్రార్థన చేశాడు ఆయన. పిల్లల కొరకు ప్రార్థన చేసింది ఎవరంటే రిబ్కా గారి పేరు కనపడదు మనకి, ఇస్సాకు గారే చేసినట్టు కనపడుతూ ఉంటుంది. అంటే భార్య బాధను అర్థం చేసుకున్నాడు, సమాజం నుండి వచ్చే నిందలను అర్థం చేసుకున్నాడు, ఏది దేవుని ఎలా అడగాలో అలా అడిగి దేవుని దగ్గర నుండి పిల్లలను సంపాదించుకున్న వ్యక్తి. నిజంగా ఓ చక్కని కుమారుడు అని చెప్పొచ్చు. ఎవరిని? ఇస్సాకు గారిని. నిజంగా మన పిల్లలు అలా మనం అలా పెంచట్లేదు అనుకోండి, వాళ్ళు పెరగడానికి ఛాన్స్ లేదు. అవకాశం ఉండి పెంచితే ఎవరి పిల్లలైనా అలాగే స్వాభావికంగా మూఢత్వం పిల్లల్లో ఉన్నా దాన్ని చక్కగా రుద్ది పదును చేసి శుభ్రపరిచి సాధు స్వభావంగా మార్చగలిగిన శక్తి తల్లిదండ్రుల దగ్గర ఉంది. కానీ అది ఏ టైంలో చేయాలి ఆ టైంలో చేస్తేనే పనిచేస్తుంది, లేకపోతే ప్రయోజనం ఉండదు. అలాంటి ఇస్సాకు గారికి వివాహం అయిపోయింది 40వ ఏట, 20 ఏళ్ళు పిల్లలు లేరు. 60 సంవత్సరాల తర్వాత 2 పిల్లలు పుట్టారు. ఆ 2 ఎవరు అంటే ఏసావు గారు, యాకోబు గారు. విచిత్రం అనిపించేది, నాకు విచిత్రం అనిపించే విషయం ఏంటి అంటే వీరిద్దరూ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే పెనుగులాడుకుంటున్నారు ముందెవరు బయటికి రావాలి అని. మీరు అనుకోవచ్చు ముందెవరు రావాలి అని ఎందుకు అనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారు లోపల, బయటికి రావడం కోసమే అని మీరు ఎలా చెప్తారని మీరు అనుకోవచ్చు. ఎందుకంటున్నాను అంటే మడిమెను పట్టుకొని బయటకు వచ్చాడు అంటే బయటకి తల రాకుండా ఉంటే ఏసావు గారిని వెనక్కి లాగేదామనే ఉద్దేశంలో ఎవరున్నారు? యాకోబు గారు ఉన్నారు. మడమని పట్టుకొని వచ్చాడు అంటే ఆ పెరుగులాటలో పట్టాడు వదలకుండా, పట్టు వదలని అన్నమాట ఆయన. దాన్ని బట్టి మనం చెప్తాం. ఎందుకంటే నేను ముందు రావాలి అంటే నేను ముందు రావాలి అన్న పెనుగులాట. నాకు అంటే నేను ఇంకా పరిశీలిస్తున్న విషయం ఏంటంటే అసలు జ్యేష్ఠునిగా రావాలి, జ్యేష్ఠత్వమే గొప్పది అనే విషయం గర్భంలో ఉన్న వారికి ఎలా తెలుసు? బయటకు వచ్చాక చూశాక మాట్లాడుకుంటే ఎవరైనా మాట్లాడింది విని అర్థమైందా అంటే ఇంకా బయటికి రాక మునిపే దేనికోసం పోరాటం చెప్పాలి. మీరు దేని కొరకు? నాకు అనిపించిన అభిప్రాయం చెప్పనా, అంటే నా పరిశీలనలో నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, కానీ నాకు అనిపించిన ఒక విషయం చెప్తా. వీళ్ళు పుట్టే నాటికి ఏసావు యాకోబు గారులు జన్మించేటప్పటికి అబ్రహాము గారు బ్రతికే ఉన్నారు. అన్నమాట అర్థమైందా? అబ్రహాము గారికి ఇస్సాకు గారు పుట్టేటప్పటికి వయసు ఎంత? 100, అంతేనా? ఇస్సాకు గారికి 40 ఏళ్లకు పెళ్ళయిందంటే అబ్రహాము గారి వయసు ఎంత? 140. ఇస్సాకు గారికి పెళ్ళైన 20 ఏళ్లకు పిల్లలు పుట్టారు అంటే 60వ ఏట పిల్లలు పుట్టారంటే అబ్రహాము గారి వయసు ఎంత? 160. అబ్రహాము గారు చనిపోయింది ఎప్పుడు? 175. అంటే పిల్లలు పుట్టిన తర్వాత 15 సంవత్సరాలు ఇంకా అబ్రహాము గారు బ్రతికే ఉన్నారు.
మనకి డైరెక్ట్గా దొరకవు. వీళ్ళ వరుసలు బట్టి వాళ్ళ వరుసలు మనం లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఇస్సాకు గారికి 60వ ఏట ఏసావు గారు యాకోబు గారు జన్మిస్తే అప్పటికి అబ్రహాము గారి వయసు 160. ఆయన బ్రతికే ఉన్నారు. కాబట్టి ఈ 15 సంవత్సరాలలో ఎంతో కొంత తాతగారి దగ్గర నేర్చుకుని ఉండాలి. అంతేనా కాదా? 15 సంవత్సరాలు వచ్చేలోపు పిల్లలు తాతల దగ్గర తిరగరా? అబ్రహాము గారు కూడా కెతుర గారిని చేసుకున్న ఆ పరిసరాల్లోనే కదా ఉన్నారు. అందరూ ఎవరి గుడారాల్లో వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు కదా. మరి పిల్లలు అసలు కంటే వడ్డీ ముద్దు కదా. కాబట్టి అబ్రహాము గారు ఈ పిల్లల్ని ప్రేమించుంటారు. వీళ్ళు అబ్రహాము గారి దగ్గరికి వెళ్తూ వస్తూ తిరుగుతూ ఉండాలి. అప్పుడు అబ్రహాము గారు ఒకవేళ గర్భంలో వీళ్ళు ఉన్నప్పుడే రిబ్కా గారితో కానీ ఇస్సాకు గారితో కానీ ఏదైనా విషయాలు మాట్లాడుతూ ఉండగా వీళ్ళు గర్భంలో ఉండగానే విన్నారేమో, ఇది నా అభిప్రాయం. ఎలా తెలుసు వీళ్ళకి జ్యేష్ఠులుగా రావాలని? ఇది మన ప్రశ్న. ఎలా తెలుసు అంటే ఎలా తెలుస్తుంది? అయితే తల్లిలో చెప్పాలి, లేక తండ్రి చెప్పాలి, లేక ఎవరైనా మాట్లాడుకుంటూ ఉండాలి. ఇక ఆ పరిసరాలలో జ్యేష్ఠత్వాన్ని గురించి అంత గొప్పగా మాట్లాడుకునే అవకాశం అంటే అబ్రహాము గారు ఇస్సాకు గారు రిబ్కా గారు వీళ్ళే ఏదో విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు దాని గురించి గొప్పగా మాట్లాడుకున్నారేమో. ఆ మాటలు గర్భంలో ఉన్నప్పుడే 3 నెలలకే వినికిడి శక్తి వచ్చేస్తుంది పిల్లలకు. కాబట్టి 3 నెలల నుంచే వింటూ ఉన్నారు. కాబట్టి నేను ముందెళ్ళాలంటే నేను ముందు వెళ్ళాలన్న ఆలోచన ఒకవేళ వచ్చిందేమో. ఎందుకంటే మళ్ళీ ఏమో పెట్టుకోకపోతే నాకు ఇబ్బంది. మీరు ఎలా చెప్తారు దీన్ని ఇదే అని అంటారు మళ్ళీ మీరే నా మీద. ఏమో ఎందుకు ఏమో అంటున్నామంటే రాయబడలేదు. కానీ అదేని ఎందుకు అనుకుంటున్నామంటే అవకాశం దానికే ఉంది కాబట్టి. అర్థమైందా? ఏది ఏమైనా జ్యేష్ఠత్వం కొరకు పెనుగులాడుతూ బై మిస్టేక్ యాకోబు గారు జ్యేష్ఠునిగా బయటకు రాలేకపోయారు. కానీ తన మనసంతా దాని మీదే ఉంది. ఈరోజు యాకోబు గారి జీవితంలో నుండి 1-2 మాటలే మీతో చెప్పాలనుకుంటున్నా నేను. ముఖ్యంగా అవి ఏంటి అంటే మన జీవితంలో ఎన్నో రకాల విషయాలను మనం చవి చూస్తూ వస్తాం. మనకి వ్యక్తిగతంగా కొన్ని సందర్భాలు ఎవరు ఆపలేని ఆనందం కలుగుద్ది, కొన్ని సందర్భాలు ఎవరు ఆపలేని దుఃఖం కూడా కలుగుద్ది. అందరూ ఉన్న నాకెవరూ లేరు అనే ఫీలింగ్ కూడా మనకి వస్తుంది. కొన్ని సందర్భాలు ఎవరూ లేకపోయినా అందరూ ఉన్నారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితిని బట్టి. అవునా కదా చెప్పండి? మనకు అమ్మ ఉండొచ్చు, నాన్న ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, అన్నయ్య ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు. కానీ మనం ఎక్కడో దూర ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఏదైనా కష్టం కలగగానే ఏమనిపిస్తుంది? ఎందరుండి ఏం లాభం, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఒంటరిగా ఉండిపోయానే అనిపిస్తుంది. అదే మన వాళ్ళు ఎక్కడున్నా మన గురించి ఆలోచిస్తూ మన కొరకు ఏదైనా చేస్తూ ఉంటే మనకు సంతోషకరమైన సందర్భం వస్తే మనకేమనిపిస్తుంది? నా వాళ్ళు నాతో లేపని ఎక్కడున్నా నా గురించే ఆలోచిస్తారు, నాకు అందరూ ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకు ఒకసారి అలా అనిపించింది, ఒకసారి ఎలా అనిపించింది అంటే మనం ఉన్న సిచ్యుయేషన్ బట్టి. అంతేనా కదా? ఆ పరిస్థితి మనల్ని ఏం చేస్తుంది? ఒక రకమైన ఆలోచనలోనికి తీసుకువెళ్తుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. కాబట్టి అలాంటి సందర్భాలలో ఒక సందర్భమే యాకోబు గారి జీవితంలో మనకు నేర్పించే పాఠం ఈరోజు. నేను ఒంటరి వాడను అనే సందర్భాలు అందరి జీవితాలలో ఒకసారైనా వస్తాయి. ఇప్పటి వరకు రాకపోయినా తర్వాత అయినా రావచ్చేమో, లేకపోతే ఇప్పటికే వచ్చిండొచ్చేమో. కానీ నేను ఒంటరిని అనుకున్నప్పుడు దేవుని పైన ఆధారపడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈరోజు యాకోబు గారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాలి. నా మాట మీకు అర్థమైందా? నేను ఒంటరి వాడను అనే భావన నీకు కలిగినప్పుడు నువ్వు నిజంగా దేవుని నమ్మిన వాడవే అయితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో, దేవుని నమ్మని వాడివైతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో యాకోబు గారి జీవితంలో నుండి ఒక సన్నివేశాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు గారు చిన్నవానిగా పుట్టిన జ్యేష్ఠుడు కావాలి అనే కోరిక కలిగిన వాడే బ్రతుకుతున్నాడు. యాకోబు గారికి ఒక వయసు వచ్చేసింది, జ్యేష్ఠత్వం కొరకే చూస్తున్నాడు. వాస్తవానికి మనకు తెలుసు, ఏసావు గారేమో వేటాడుట యందు నేర్పర్యై అరణ్యంలో వేటాడుతూ వేట మాంసాన్ని తెచ్చి తండ్రికిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. యాకోబు గారేమో గుడారంలో ఉంటూ తల్లి దగ్గర ఉంటూ చక్కగా రుచిగల వంటలను చేయటం నేర్చుకుని
సాధువై బ్రతుకుతూ ఉన్నాడు. ఇద్దరిది డిఫరెంట్ లైఫ్. ఒకరేమో రఫ్, ఏసావు గారు వేటాడే మనసు కలిగిన వాడంటే ఎలా ఉంటాడు? జంతువులు వేటాడే మనసు అంటే రఫ్గానే ఉంటుంది. ఈయనేమో సాధువు అనే పదం కనిపిస్తుంది. అంటే చాలా అమ్మచాటు, కొంగుచాటు బిడ్డలాగా పెరుగుతున్నాడు, వయసు పెద్దదైనా. కానీ యాకోబు గారి జీవితంలో ఈరోజు దేవుడు మనకి నేర్పించే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, గర్భములో ఉన్నప్పుడు ప్రారంభమైంది ఒక కోరిక యాకోబు గారికి, బయటకు వచ్చినా దాని మీదే తన మనస్సుంది. యాకోబు గారి జీవితం మొట్టమొదటిగా మనకు నేర్పించే విషయం ఏంటి అంటే, తల్లి గర్భములో ఉన్నప్పుడు ప్రారంభమైంది నేనే జ్యేష్ఠుణ్ణి కావాలని. బయటికి ఎలాగో రాలేకపోయాడు కదా, జ్యేష్ఠుడిగా రాలేదు కదా. మీరు చెప్పండి, జ్యేష్ఠుడిగా రాలేదు కదా, మళ్ళీ జ్యేష్ఠుడయ్యే అవకాశం ఉంటుందా? మామూలుగా ఆలోచిస్తే వచ్చేసాడు, ఒకసారి బయటకు వచ్చేసింది కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ తూచి నేను ముందు రాని మళ్ళీ వెనక్కి వెళ్తాం మేమిద్దరమే, ఈసారి నేను ముందొస్తాను అనడానికి ఏమైనా ఉంటుందా? అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ఇక నీకు జరిగేది కాదు కాబట్టి దాంతో సరిపెట్టేసుకుంటాం. కానీ అలా సరిపెట్టుకోలేదా యాకోబు గారు? అర్థమవుతుందా మీకు? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనలను దృష్టించి, దేవుడు మనకు సహాయం చేసి, మన వల్ల కాదు అనుకునేది కూడా మన జీవితంలో జరిగించాలి అంటే మొదట కోరిక బలంగా ఉండాలి. ఆ బలమైన కోరిక కొరకు, అవకాశం కొరకు ఎదురు చూడాలి. ఇంకేం చేస్తామండి, అంత అయిపోయింది. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి వలనైనా అవకాశం రావచ్చేమో, అది మన ఊహకు అందకపోవచ్చేమో కాదా? మామూలుగా ఇప్పుడు ఆలోచించండి, జ్యేష్ఠునిగా యాకోబు గారు పుట్టేశారు, ఇక మళ్ళీ ఛాన్స్ ఉందా? లేదు. కానీ ఛాన్స్ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు మగసిరి గలవాడు అని బైబిల్ చెప్పిందో తెలుసా? యాకోబు గారిని ఎందుకు చెప్పిందో తెలుసా బైబిలు? అది అసాధ్యం, కానీ నేను ఎలా అయినా దానిని సాధించాలి. ఎలా సాధిస్తావు? అదేమో మళ్ళీ చేస్తే ఈసారి ఓడిపోయావు ఇంకోసారి గెలవచ్చు అనుకునే పందెపు రంగం కాదుగా. తల్లి గర్భంలో నుండి వచ్చేది. ముసలివాడైన తర్వాత మళ్ళీ వస్తాడా నీకోదేమో గారు అడిగినట్లు? కాదు. కానీ ఎక్కడో చిన్న ఆశ, ఏమని? ఏ రకంగా నేను జ్యేష్ఠుని అవ్వచ్చు, లోపల నుంచి వచ్చేది కాకుండా ఇంకేదైనా మార్గం ఉందా? నా మాట అర్థమవుతుంది అందరికీ? యాకోబు గారి జీవితంలో నుండి దేవుడు ఈరోజు మనకి నేర్పించే పాఠం ఏంటంటే, ఓకే ఇప్పటికి అయిపోయింది కానీ ఇది మారకూడదనేముంది? దేవుడు దేనినైనా మార్చగలిగిన వాడు కదా. ఈ మధ్య పాట వచ్చింది కదా, కథ మొత్తం అని మనం ఇప్పుడు పాడుకుంటున్నాంలే, కానీ యాకోబు గారు అప్పుడే పాడుకున్నాడు. చూద్దాం, ఎక్కడైనా రాకపోద్దా? తల్లి గర్భములో నుండి రావడమే కాదు, ఇంకే రూపంలోనైనా నేను జ్యేష్ఠత్వాన్ని సంపాదించొచ్చా అని ఎదురు చూస్తున్నాడు. మనం వాడుకుంటామే ఆశగల ప్రాణాన్ని. అక్కడ జరిగింది. అది ఎలా జరిగింది? ఈయనకి ఆకలి అయ్యింది, వేటకెళ్ళాడు. నేర్పరైన వేటగాడికే వేట దొరకలేదు, తిండి లేదు, ఆకలితో అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇదే సరైన సమయం. దేనికి? నా కోరిక తీర్చుకోవడానికి. అది మంచా చెడా నేను మాట్లాడాలనుకోట్లా, కానీ నీకంటూ బలమైన ఒక కోరిక నీకుంటే ఆ కోరికను దేవుడు గనక గ్రహించి మెచ్చగలిగితే ఏదైనా మార్చి చేయగలడు. కానీ అది దేవునికి నచ్చాలి. దేవుడు కూడా అనుకున్నది అదే కాబట్టి అక్కడ జరుగుతుంది. అది విషయం మీరు గ్రహించాల్సింది ఏంటి? దేవుడు కూడా ముందే చెప్పేశారు, ఏమని? పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని. కాబట్టి వచ్చినా ఖచ్చితంగా ఈ జ్యేష్ఠత్వం ఎవరికి వెళ్ళాలి? అందుకు కోరుకున్నాడు. ఏమని? ఇదిగో నీ జ్యేష్ఠత్వం నాకు అమ్మేస్తావా? ఊరికేమొద్దు, నేను కష్టపడి రుచిగా తయారు చేసుకున్న కలగూర వంటకాన్ని ఇస్తా నీకు. ఊరికే తీసుకుంటే మోసం చేశాడని అంటాం మనం. అందుకే ఏం చేశాడు చెప్పాలి? కొనుక్కున్నాడు.
జ్యేష్ఠత్వం ఎలా వస్తుంది? పుడితేనే కాదు, కొనుక్కున్నా వస్తుంది అన్నమాట. అసలు ఆలోచన ఎందుకు వచ్చిందో ఆయనకి? కొనుక్కోవచ్చని ఆలోచన ఎందుకు వచ్చిందో? దేంతో కొనుక్కున్నాడు వదిలేద్దాం. అంటే ఎందుకు వచ్చింది అంటే అది అతనికి కావాలి, అది అతనికి కావాలి. ఇలాంటి కోరిక మనకు కూడా ఉండాలి, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి. ఇది లోక సంబంధమైన వాటి కొరకు మాట్లాడట్లే నేను, లోక సంబంధమైన వాటితో ముడిపెట్టుకోవద్దు మీరు. ఇలాంటి కోరిక దేనికి కావాలి అంటే తాను ఎలా జ్యేష్ఠుడు కావాలనుకున్నాడో, శ్రేష్టమైన లోకానికి వెళ్ళి జ్యేష్ఠుల సంఘంలో చేరాలి అంటే మనకు కూడా అంతే బలమైన కోరిక ఉండాలి. దాని కొరకు ఏ అవకాశం వచ్చినా వదలకూడదు. అది నేర్పుతుంది యాకోబు గారి పాఠం, యాకోబు గారి జీవితం. అర్థమైందన్నమాట. మొత్తానికి కొనేసుకున్నాడు. పాపం తండ్రిగా ఇస్సాకు గారు అనుకున్నాడు, అరే నా జ్యేష్ఠ కుమారుడు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, కనీసం దీవెనైనా ఇద్దామని. నేను మొన్నే మాట్లాడినట్టున్నాను మీతో ఈ విషయం. తండ్రిగా ఇస్సాకు గారు ఆలోచిస్తున్నారులే కానీ దేవుని సంకల్పంలో ఉన్నదేంటి తెలిసి, ఎవరు జ్యేష్ఠుడో వాడికే దీవెన వెళ్ళాలి. దీవెన ఎవరికి వెళ్ళాలి? తండ్రి దీవెన జ్యేష్ఠుడికి వెళ్ళాలి. పుట్టింది ఏసావు గారు కావచ్చు, కానీ అమ్మేసుకున్నాడు. ఇప్పుడు అది అతనికి కాదు. అతన్ని కానప్పుడు అతను ఎలా దీవెనకి అర్హుడవుతాడు? పోగొట్టేసుకున్నాడు కదా. కానీ తండ్రి మనసు కదా, ఏమోలే పాప వాడికి అది ఉంది కదా, వీడికి ఇది ఇద్దాం. సహజంగా తల్లిదండ్రులు ఆలోచించేది బ్యాలెన్స్ చేయాలనే చూస్తాం. కానీ అక్కడ గుర్తించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోకుండా ఉంటే దీవెన కూడా ఎవరికి వెళ్ళేది? ఏసావు గారికి వెళ్ళేది. కానీ అమ్మేసుకున్నాడు. ఎందుకు అమ్మేసుకున్నాడు? స్వల్పమైన కోరిక, చిన్న కోరిక, ఆకలి తీర్చుకోవాలని కోరిక. అర్థమవుతుందన్నమాట. రైట్. దీవెన గురించి ఆలోచించాడు. దీవెనకు కూడా ఎవరికి వచ్చింది చెప్పాలి? దీవెన కూడా ఎవరికి వచ్చింది? జ్యేష్ఠత్వాన్ని కొనుక్కునే యాకోబు గారికి వచ్చేసింది. ఇక్కడ వరకు మీకు తెలిసిన విషయాలే. ఇప్పుడు జ్యేష్ఠత్వాన్ని కొనేసుకున్నాడు, దీవెన తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే అన్న ఆలోచిస్తున్నాడు, ఏ విధంగానైనా చంపేయాలి తమ్ముణ్ణి. అలా చంపొచ్చా? అన్నలకు అలాంటి మనసు ఉంటుందా? చిన్నోళ్ళని ప్రేమించాలి కదా. అన్నలైన అక్కలైన ఏం చేయాలి చెప్పండిరా, చెప్పండి, నాకు ఉపయోగపడద్ది ఈ మాట. నేను చిన్నదాన్ని. అన్నలైన అక్కలైన ఏం చేయాలి? చిన్నోళ్ళని ప్రేమించాలి. అంతేనా? మాట్లాడరేంటి? మీరందరూ పెద్దోళ్ళేమో, అందుకే ఎవరు మాట్లాడలే. ప్రేమించాలి కదా. కానీ తమ్ముడిని ప్రేమించడం కంటే కూడా బాధించిన జాబితానే మనకి కనిపిస్తుంది ఆది నుండి. కయ్యను గారు తన తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు చంపేయాలనుకున్నప్పుడే ఒక రకంగా చంపేసినట్టే కదా ఏసావు గారు, కాదా? భౌతికంగా చంపలేదేమో, కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడే, అదే కదా క్రొత్త నిబంధన చట్టం ఏంటి? ఆలోచన నీ మనసులోకి వస్తేనే నువ్వు చేసేసినట్టేది కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏసావు యాకోబు గారిని అప్పుడే చంపేశాడు మనసులో ఆలోచనలతోనే. ఇప్పుడు తల్లి వింది, కుమారుడికి చెప్పింది, నాయన మీ ఇద్దరు నేను ఒక్కరోజే పోగొట్టుకోలేను, కానీ దయచేసి నువ్వు నా ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నకి నేను ఏదోలా చెప్తాను, మీ నాన్నే నేను పంపించేలా చేస్తాను, నువ్వు కొంచెం ఓర్చుకో, నీ అన్న కోపం నీ మీద పోయిన తర్వాత నేనే నిన్ను తిరిగి పిలిపిస్తాను అని చెప్పింది. మాట సబబుగానే అనిపించింది యాకోబు గారికి కూడా. ఇదే మాట ఇస్సాకు గారికి చెప్పారు రిబ్కా గారు, ఆయన కూడా ఓకే అన్నారు. ఎందుకంటే అప్పటికే వివాహం చేసుకున్న ఏసావు గారి భార్యల వలన ఇస్సాకు గారికి రిబ్కా గారికి మనోవేదన కలుగుతుంది. ఇక్కడ నాకు అనిపించిన విషయం చెప్తా. ఏసావు గారిది యాకోబు గారికి ఎన్ని సంవత్సరాల తేడా వయసులో? వారు రావడం మడవెన పట్టుకొని వెనకే వచ్చేసాడు కాబట్టి నిమిషాల తేడాని. అంటే ఇద్దరు వయసు, మీరు టకటక చెప్పండి సార్, ఇద్దరి వయసు. కానీ ఏసావు గారు అప్పటికే ఇద్దరిని పెళ్లి చేసేసుకున్నాడు. కానీ యాకోబు గారికి ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకు? ఇద్దరిది ఒక వయసేగా, ఇద్దరికి ఒకే కోరికలు ఉంటాయిగా, ఇద్దరికి పెళ్లి వయసు వచ్చిందిగా. అంటే ఏసావు గారు ముందే చెప్పే కదా, ఆయన మైండే కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి, వేటకు వెళుతున్నాడు లేకపోతే అక్కడ వాళ్ళందరితో ఉంటున్నాడు కాబట్టి వయసు వచ్చింది కాబట్టి పెళ్లి కావాలనిపించి ఉండొచ్చు. అక్కడ కనాను స్త్రీలనే వివాహం చేసుకున్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న పిల్లల్ని హిత్తీయుల కుమార్తెని చేసుకున్నాడు ఈయన.
ఆ, బేయేరి కుమార్తెని ఒక ఆమెని యెహూదూతుని, అలాగే ఏలోను కుమార్తె అయిన బాసిమతిని ఇద్దరిని వివాహం చేసేసుకున్నాడు. ఆయన ఇద్దరిని పెళ్లి చేసుకున్న యాకోబు గారు ఇంకా పెళ్లి చేసుకోవాలా? అంటే ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే ఏసావు గారి మైండ్ సెట్టే ఫస్ట్ నుంచి కొంచెం ఇదిగా ఉంది కాబట్టి వయసు రాగానే ఆ తల్లిదండ్రుల మీద పోరాటం చేసి అక్కడున్న అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఉంటారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అబ్రహాము గారే తనకు కోడల్ని అన్నిల పిల్లలు వద్దనుకొని ఎక్కడి నుంచో రప్పించుకుంటే ఇప్పుడు రిబ్కా గారు కూడా ఆలోచిస్తారుగా తన కుమారులకి స్వజనుల నుంచి తెచ్చుకోవాలని, అన్నిల పిల్లల్ని చేసుకోవాలని అనిపిస్తుందా? అనిపించదు. కానీ వాళ్ళనే చేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఏసావు గారు అంటే బహుశా ఇష్టపడి చేసుకున్నాడేమో, ఇష్టపడి చేసుకున్నాడు, లేకపోతే వాళ్ళే కావాలని పట్టుబట్టి చేసుకున్నాడు. ఏది ఏమైనా అక్కడ పిల్లల్ని పెళ్లి చేసేసుకున్నారు. ఆ పిల్లలేమో ఇస్సాకు గారికి రిబ్కా గారికి సంతోషాన్ని ఇవ్వట్లేదు. ఇంత జరుగుతున్న యాకోబు గారు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. అన్న ఇద్దరు చేసుకున్నాడు, నేను ఒక్కళ్ళనే చేసుకోకపోతే అలా అనుకోవట్లా. అమ్మా నాన్న ఎవరిని తెస్తే వాళ్ళని చేసుకుందాం అనే దానిలోనే ఇంకా ఉన్నారు. ఎందుకంటున్నానంటే నువ్వు నా అన్న ఇంటికి వెళ్ళు, నా అన్న కుమార్తెని వివాహం చేసుకోమన్నప్పుడు సంతోషంగా అంగీకరించి వెళ్ళిపోయారు. యాకోబు గారు కూడా ఇక్కడ వాళ్ళని ఎవరైనా ప్రేమించుంటే నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఇక్కడ పలానామని ప్రేమించాను, నేను ఏమైనా చేసుకుంటాను అనాలి కదా. మరి అనకుండా తండ్రి చెప్పినట్టు వెళుతున్నారు అంటే ఇంకెవరిని ప్రేమించలేదు, ఇక్కడ అమ్మాయిలు చేసుకోవాలన్న ఆలోచన కూడా ఆయనకి. ఆ భారం ఎవరి మీద వదిలేశాడు? తల్లిదండ్రుల మీద వదిలేశాడు. అంతేనే కదా? అంటే వాళ్ళ అమ్మ ఏది చెప్తే అది వినేలాగా, వాళ్ళ నాన్న ఏది చెప్తే అది వినేలాగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ సాధువుగా పెరుగుతున్నాడు. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారంటే, నాయన నువ్వు ఇక్కడ అమ్మాయిని చేసుకోవద్దు, నా అన్న ఇంటికి వెళ్ళిపో, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, మీ మామయ్యకి పిల్లలు ఉంటారు ఆడపిల్లలు, వాళ్ళలో నీకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకో. ఎందుకంటే పెళ్లి వయసు వచ్చింది, వాడు ఆల్రెడీ ఇద్దరు చేసుకుని మాకు బాధ కలిగించాడు, మేము మళ్ళీ ఆ బాధ పడాలని అనుకోవట్లేదు, కాబట్టి నువ్వేం చేస్తావు అక్కడికి వెళ్ళిపో అని చెప్పారు. ఇప్పుడు యాకోబు గారు తల్లిదండ్రుల మాట తీసుకుని బయలుదేరారు. ఇక్కడ మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, నిన్నటి వరకు అమ్మ కొంగు చాటును తిరిగాడు, ఆ ఇంటిలోనే పెరిగాడు, అమ్మ ఏం చేసినా చూస్తున్నాడు. మీరు చెప్పండి, ఇంటిలో ఉండి వంట చేస్తున్నాడంటే ఆ వంట చేసే అలవాటు ఉన్నవాడు గిన్నెలు కూడా కడుతాడు లేదా? 4 రకాల కూరలు వండి 4 రకాల పాత్రలు చేసినారు, అమ్మ ఏమంటది, అన్ని గంటలు చేస్తే నేను కడగలేను, నువ్వేలు కడుక్కో. మా అబ్బాయి చూడు ఎలా చూస్తున్నాడు, ఎక్కువ జరుగుద్ది మాకు అది అంటాం. ఎందుకంటే నేను వండితే ఒక్క కూర ఒక సింపుల్గా వండుతా, నువ్వు ఇన్ని చేసావు నువ్వే కడుక్కో అంటాం. జనరల్గా వంట చేసే అలవాటు ఉన్న వాళ్ళు నీట్గా కడుక్కునే అలవాటు కూడా మ్యాక్సిమం పురుషులకు కూడా ఉంటుంది. అంటే ఇంటిలోనే పెరుగుతున్నాడు కాబట్టి చక్కగా అమ్మకే, అంటే అంట్లు కడుగుతున్నట్టంటే ఏదో తక్కువ చేసి మాట్లాడట్లా నేను, అమ్మకి సహాయంగా ఉన్నాడు, వంట పని నేర్చుకున్నాడు, రుచిగా వంట చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఎవరు? యాకోబు గారు. ఆయనకు తెలిసిన ప్రపంచం ఏంటి అంటే అమ్మ నాన్న ఇల్లు, అంతేనే కదా? మరి అన్నయ్యకి తెలిసిన ప్రపంచం ఏంటి? ఇది తప్ప ప్రపంచం అంతా తెలుసు. అంటే ఇది తెలియదని కాదు కానీ ఎక్కువ బయట ఉండడం, అందరితో ఉండడం, అలాంటి పరిస్థితులేమో ఏసావు గారికి తెలుసు. ఇప్పుడు ఒక్కసారిగా యాకోబు గారి జీవితంలో జరిగింది ఏంటంటే అమ్మను వదిలేయాలి, నాన్నని వదిలేయాలి, అన్నని కూడా వదిలేయాలి, అయిన వాళ్ళందరినీ వదిలేయాలి, ఒంటరిగా బయటికి వెళ్ళిపోవాలి. మనం ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించాం యాకోబు గారిని, ఏదో వెళ్ళాడు అనుకుంటాంలే, కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? అందరూ ఉన్నారు కానీ అందరినీ అలా వదిలేసి ఒక్కసారిగా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. మన పిల్లలు కూడా చూడండి, మన దగ్గరే ఉండి చదువుకుంటారు 10th వరకు, ఇంటర్ వరకు. ఆ తర్వాత బయటికి పంపించాలంటే విజయవాడ హైదరాబాద్ పంపాలంటే ఎంత ఏడుస్తారో పిల్లలు వెళ్తుంటే తల్లిదండ్రులు. ఎవరైనా కదిపితే చాలు ఇక అలా దార కారిపోద్ది. ఎందుకంటే అసలు మా వాడు ఎప్పుడు బయటికి వెళ్ళలేదండి, మా అమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళలేదండి, నా చుట్టే తిరిగేదండి, ఇప్పుడు ఎలా ఉంటుందో అక్కడ, ఏం తింటుందో, నా చేతి వంట కాకుండా బయట ఎప్పుడు తినారు కదండి, అక్కడ ఎలా ఉంటాయో ఈమె ఎలా తింటుందో కదా. ఈ బాధ ఏ తల్లిదండ్రికైనా సహజంగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, 40 ఏళ్ళు దాటిని అనుకుందాం పెళ్ళి యాకోబు గారికి. ఎందుకంటున్నారంటే ఏసావు గారు 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు. ఏసావు గారు అప్పటికి 2 భార్యలు వచ్చేసారు ఆయనకి. అంటే ఇప్పుడు ఇంచుమించు యాకోబు గారి వయసు కూడా ఎంత? 40 ఏళ్ళు వచ్చినా అప్పటి వరకు అమ్మ చుట్టూ తిరుగుతూ అమ్మ ఆ ఇల్లు అదే ప్రపంచం అని బ్రతుకునేవాడు ఒక్కసారిగా అన్నీ వదిలేసి ఒంటరిగా బయలుదేరి వెళ్తున్నాడు. ఎలా ఉంటుందో ఆయన పరిస్థితి మీరు ఆలోచించాలి. అసలు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది?
దేవుడు అమ్మకే చెప్పాడంట కదా పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడని. మరి ఇప్పుడు నేనెందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది బయటికి అనిపిస్తుందా లేదా? మాట్లాడరే. ఆల్రెడీ తల్లి చెప్పుండాలి కదా ఆ విషయం. దీవినిచ్చేటప్పుడు ఆ శాపం నా మీదకి వచ్చింది కాక అన్నగలిగిన తల్లి తర్వాత తప్పకుండా కొడుకు ఆ విషయాన్ని గురించి చెప్పుద్ది. నాన్న నేను ఎందుకు చేశానంటే అన్నయ్య అంటే ప్రేమలే కాదు నాన్న, దేవుడు మీ ఇద్దరు ఇలా గర్భంలో ఉన్నప్పుడు కొట్టుకుంటున్నప్పుడు దేవుడు నాకు సెలవిచ్చిన మాట కాబట్టి అని విషయం చెప్పుండాలి. అప్పుడు యాకోబు గారికి ఏమనిపించాలి అంటే మీరు ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోండి. యాకోబు గారికి ఏమనిపించాలి అంటే మరి దేవుడు నన్ను గొప్పవాడవుతాడని చెప్తే ఇప్పుడు నేనెందుకు జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నా దీవెనను పొందుకున్నా, ఇప్పుడు ఒంటరిగా వెళ్తుంది నేనే కదా. అన్నయ్య ఎక్కడున్నాడు? చక్కగా 2 భార్యలతో అమ్మా నాన్న ఉన్న ఊరిలోనే ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తా? నా పరిస్థితి ఏంటి? అతను వాళ్ళు ఉన్న ఊరు నుండి తాను వెళ్ళబోతున్న ఊరికి 450 మైళ్ళ దూరమట. 450 మైళ్ళ ప్రయాణము ఒంటరిగా చేయాలి ఆ వయసులో అతను. ఇప్పుడు మీరు చెప్పండి, బాధగా ఉంటుందా ఉండదా? అంతా తిరిగేసి అందరూ తెలిసి అందరితో ఎంజాయ్ చేస్తూ అందరిని కలుపుకునే మనసు కలిగిన వాడైతే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అరే నేను మా ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్లో ఉందామని వస్తున్నాను, నేను వచ్చేలోపు ఒక రూమ్ చూడు, అవునా? లేకపోతే ఎక్కడ మంచి హాస్టల్ ఉందో చూడు, మంచి ఫ్రెండ్స్ ఎవరున్నారు చూడు, తక్కువ రేట్ ఏదో చూడు, మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందో చూడని ఫోన్ చేసేసి అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు బ్యాగ్ పెట్టుకుని వెళ్ళొచ్చు. కానీ ఆ రోజులు అవి కావు. 450 మైళ్ళ దూరము ప్రయాణం చేయాలి అంటే సుమారు ప్రయాణం చేయాలి. పోనీ అలాని ప్రయాణం అంటే అమ్మ ఉంది నాన్నున్నారు ఇద్దరితో కలిసి కబుర్లు ఆడుకుంటూ వెళ్ళటం అంటే కాదు. ఒంటరిగా 450 మైళ్ళ ప్రయాణము ఇప్పటి వరకు లేకుండా బయలుదేరుతున్నాడు. వెళ్ళిన చోట మామ స్వీకరిస్తాడో లేదో తెలియదు. అసలు వెళ్ళాలంటే దారి ఎలాగో తెలియదు. మామూలుగా ఆలోచించండి. ఒక అమాయకపు మనస్సు యాకోబు గారిదప్పుడు. ఒక చంటి పిల్లాడంటే నిజంగా బయలుదేరినప్పుడు తల్లి అంత దూరపు ప్రయాణం కాబట్టి మార్గ మధ్యంలో తినడానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి ఉండాలి. అవసరమైతే మూడు రాళ్ళు పెట్టుకొని చితికలు ఏరుకొని వంట చేసుకునే పరిస్థితి కూడా అయ్యుండొచ్చు. అందుకు కావాల్సిన వాటిని కూడా పెట్టుండొచ్చు. లేదా మార్గ మధ్యంలో పూటకోళ్ళ ఇంటికి వెళ్ళి తినే పరిస్థితి అయినా చేస్తుండొచ్చు. అయితే ఆనాది కాలం కాబట్టి ఎలా ఉందో మనకు తెలియదు. కానీ తల్లిదండ్రుల మాట విని అందరినీ వదిలేసి ఒంటరిగా బయలుదేరినప్పుడు ఎంత ఏడుస్తూ వెళ్ళుంటారో యాకోబు గారు. అలాని ఎవరు లేరండి, యాక్సిడెంట్లు అందరూ చనిపోయింది, నేను ఒక్కడనే మిగిలాను, కొంతకాలం వాళ్ళ ప్రేమను చూశాను, ఇప్పుడు మార్చిపోయానడానికి ఏం లేదు. అందరూ ఉన్నారు, అందరూ ప్రేమించేవారే. కానీ వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి అందరినీ వదిలేసి ఒంటరిగా వెళుతున్నప్పుడు అబ్బాయా ఈ జంజాటల నుంచి బయటపడ్డాను రా బాబు అనుకుని వెళ్ళుంటారా? తెలుసా ఆయనకి బయట ప్రపంచం అప్పటికి పెద్దగా తెలుసా? పెద్ద తెలీదు. ఆ పేరు తెలుసు, లాబాన్ గారి పేరు పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయారు. హారాను అక్కడికి వెళ్ళి నాయనలారా మీకు లాబాన్ తెలుసా అని అడిగి మాట్లాడినట్లు మనం చూస్తాం. అంటే అందరూ ఉన్న ఎవరూ లేని అనాథల తన ప్రయాణం సాగుతుంది. అప్పుడు యాకోబు గారి పరిస్థితి ఏంటి చెప్పరేంటి? హ్యాపీగా వెళ్ళుంటారా? ఏడుస్తూ వెళ్ళుంటారు కదా. ఏంటి నాకు ఈ పరిస్థితి, ఇది నాకు ఎలా తీరద్ది, ఆయన కోపం ఎప్పుడు తీరద్ది, అసలు నేను మళ్ళీ తిరిగి వస్తానా, నేను వచ్చేటప్పటికి మా నాన్న బ్రతికే ఉంటాడా, నిజంగానే అమ్మ అన్నయ్య కోపం తీరిన తర్వాత నాకు కబురు పెడుతుందా, ఇవన్నీ రావా? వస్తే రావా? మీరు మామూలుగా ఆలోచించండి. అసలు అప్పుడు ఉండేదే ఒక్క ఆలోచనే ఉంటుంది, ఇంకేమీ పని చేయవు. అప్పుడు ఒక రకంగా చెప్పడం ఆలోచనలు కూడా ఏవో మనకు ఉపయోగపడతాయని కూడా చెప్పం, వాటి ఇష్టం పుంకాలుగా వచ్చేస్తూ ఉంటాయి. ఏంటయ్యి ఆలోచనలు? ఒంటరి ప్రయాణం, మగపిల్లాడు, దూర ప్రయాణం, అందరినీ వదిలేసి ఒక్కసారిగా బయటికి వెళ్ళవలసిన పరిస్థితి, బిక్కుబిక్కుమంటూ చాలా భయంగా ఏడుస్తూ దిగులుగా బయలుదేరి వెళ్తున్నారు యాకోబు గారు. అలా వెళ్ళగా కొంత దూరం ప్రయాణం చేసేటప్పటికి ఆ రోజు పొద్దుగూకింది, చీకటి పడిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. బయలుదేరేటప్పుడు కొంచెం వెలుగుంటేనే ఇబ్బందిగా, భయంగా, బాధగా, దుఃఖంగా బయలుదేరుంటాడు. ఇప్పుడు చీకటి పడింది, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇంకా భయం కదా. చీకటి అంటే చాలామందికి భయం.
ఏమి ఉండక్కర్లా, ఆ చీకటి అంటేనే భయం. అర్థమవుతుందా? ఇప్పుడు అతను మామూలుగా 40 ఏళ్ళు అయినా, అంటే అప్పుడు 200 సంవత్సరాల వయసు కాబట్టి, లేదా 120 సంవత్సరాల వయసు కాబట్టి 40 అంటే ఇప్పుడు మన ఆయుష్కాలను బట్టి మనకి 20తో సమానం. అది అప్పుడు 40, ఇప్పుడు 20తో సమానం. అప్పుడు 120, ఇప్పుడు 60-70తో సమానం కాబట్టి అనుకుందాం. ఆ ఏజ్లో అందరినీ వదులుకొని ఏడుస్తూ సాగిన తన ప్రయాణం సాయంత్రం అయ్యి చీకటి పడుతూ ఉండగా ఇంకా పెరగాలి భయం, ఇంకా పెరగాలి దుఃఖం కదా. ఇక చీకటి అయిపోయింది, ఎవరింటికి వెళ్ళాలో తెలియదు, ఇంకా ముందుకు వెళ్ళడం ఎలాగో తెలియదు. ఒకవేళ వెళ్ళే దారిలో చీకటి పడితే, అరణ్యం ఏదైనా వస్తే, క్రూర జంతువులు వస్తే, విష జంతువులు వస్తే, లేకపోతే దొంగలు బెదడు ఏదైనా తగిలితే ఏంటి పరిస్థితి? యాకోబు గారి పరిస్థితి మీరు చెప్పండి. ఆలోచిస్తున్నారా నేను చెప్తుంటే? చాలా భయం వేస్తుంది కదా. ఏ చిన్న శబ్దమైనా భయం, ఎవరు గట్టిగా మాట్లాడినా భయం. ముందేమొస్తుంది? ఏడుపు వస్తుంది. నిజంగా ఏడ్చే ఉంటారు ఆయన. అప్పటి వరకు అమ్మ చక్కగా అన్ని రుచిగల భోజనాన్ని పెట్టింది, అతను కూడా రుచిగల భోజనాన్ని సిద్ధం చేసుకునేగలిగిన స్థాయి. మరి ఇప్పుడు మంచి తిండంటే వండుకుంటే ఓకేలే, కానీ వండుకునే అవకాశం లేకపోతే ఎంత దూరం మంచినీళ్ళు తాగుతూనే ప్రయాణం చేశాడో. అవి కూడా అయిపోతే వండుకోవడానికి అవకాశం లేనప్పుడు ఎంత దూరం ఆ ప్రయాణంలో, ఎంత టైము ఏమీ తినడానికి లేక పస్తులతో ప్రయాణం చేశాడు. ఇవన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు ఎవ్వరూ లేరు, రాత్రి అయిపోయింది, ఒంటరిగా పడుకోవాలి. నిద్ర పడుతుందా? చెప్పాలి, నిద్ర పడుతుందా? మీరు ఊహించండి, ఇప్పుడు ఒక చిన్న పిల్లోళ్ళ ముడుచుకుపోయి ఆయన పడుకుందాం అనుకున్న ఏరియాలో ఒక రాయి దొరకగానే దాన్ని తెచ్చుకుని రాయి మీద తలపెట్టుకుని, ఇక నాకున్న తోడే ఇది, ఏది? ఆ రాయి. ఇంకెవరు లేరు, ఇంకేది లేదు. అర్థమవుతుందన్నమాట. ఆ రాయి మీద తలపెట్టుకొని నా భావం చెప్తా, అంటే నేను ఆ సన్నివేశంలోకి వెళ్ళి నేను ఆలోచించింది చెప్తా. ఇదిగో ఓ రాయి, ఒకసారి నా మాట విను. ఇదిగో ఇప్పుడు నాకు ఎవరు లేరు, అమ్మ ఉంది కానీ ఇప్పుడు నాతో లేదు. ప్రతిరోజు నేను మా అమ్మ దగ్గర పడుకుంటా. మా అమ్మ చక్కగా రోజు ఏవో ఒక విషయాలు, మా తాతగారి మా ముత్తాతగారి విషయాలు చెప్తూ ఉంటే వింటూ హాయిగా నిద్రపోయేవాడిని. ఇప్పుడు నాకు ఎవ్వరు లేరు, ఇదిగో నాకున్నది ఎవరు? నువ్వే. ఇదిగో నా తల దగ్గరుండు అంటే మీరు మామూలుగా ఆలోచించండి. పిల్లలు భయపడినప్పుడు తండ్రి ఒడిలో కానీ తల్లి ఒడిలో కానీ తలబెట్టి పడుకుంటారు కదా. ఇప్పుడు యాకోబు గారికి ఆ సేద తీర్చే ఒడేది? రాయి. అర్థమవుతుందా మీకు? ఆయనకు అంత తెలీదు. అదే ఆ రాయి ఒక గొప్పదని, తనకు ఆదరణ ఇస్తుందని, తనకు ఆదరణ కలిగించే ఒక దర్శనాన్ని తాను చూడబోతున్నాడని యాకోబు గారికి తెలుసా? ఏం తెలీదు. భయపడుతూ ఉన్నాడు. ఏదో ఎత్తు కావాలి కాబట్టి తల కిందకి ఒక రాయి చూసుకున్నారు. ఆ రాయి మీద తలపెట్టి తనలో తాను ఆలోచించుకున్నాడో, తనలో తాను బాధపడ్డాడో, లేకపోతే బయటికే చెప్పాడో, రాయికే చెప్పాడో తెలీదు. బిక్కు బిక్కుమంటూ, మీరు ఊహించాలి ఇక్కడ ఊహా చిత్రాన్ని. బిక్కు బిక్కుమంటూ చెప్పండి, చేతులు ముడుచుకొని కాళ్ళు ముడుచుకొని, ఎందుకంటే ప్రశాంతంగా కాళ్ళు చేతులు చాప పడుకునే ఏరియా కాదది. అలా గొంగళ పురుగులా ముడుచుకొని ఆ రాయి మీద పడుకుని ఎంతసేపు ఏడ్చాడో. ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? మహాలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఉత్తమమైన కోరిక ఎంత గొప్పదో అది సాధించడానికి జీవితంలో కష్టాలు కూడా వస్తాయి. కానీ ఆ కష్టాలలో కూడా దేవుడు మనకు తోడుంటాడు అనే విషయం మనకు అర్థం కావడానికే దేవుడు యాకోబు గారి జీవితంలోని ఒక సన్నివేశాన్ని మన కొరకు రాయించారు. ఆ సన్నివేశమే ఆయన జీవితంలో జరగకపోతే, ఆ సన్నివేశమే మనం ఈరోజు చదువుకోకపోతే, అలాంటి ఒంటరి ప్రయాణాలు మన జీవితంలో వస్తే దేవుడే వద్దనుకుంటాం. కానీ ఇవన్నీ సహజమే అని ఈజీగా ఎప్పుడు తీసుకోగలము అంటే మహానుభావుల జీవితాలను మనం పాఠాలుగా నేర్చుకున్నప్పుడే కదా. నిజంగా భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ, నాకు ఈ సన్నివేశం చదువుతున్నప్పుడు ఇదే పరిస్థితి తన కొడుకు వచ్చింది. ఏ కొడుక్కి? యోసేపు గారికి. పోతిఫర్ గారి ఇంటిలో ఉన్నతమైన స్థాయే, కానీ ఒక్క
నింద పడినప్పుడు జైలుకి పంపించే ముందు కానీ, లేకపోతే ఎన్ని రాత్రులు తండ్రిని వదిలేసి తమ్ముడిని వదిలేసి అక్కడ ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు ఎన్ని రాత్రులు యోసేపు గారు ఏడ్చుంటారో పరాయి దేశంలో కదా. అందరూ ఉండొచ్చు, వయసు ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితులు వాళ్ళని ఏం చేస్తున్నాయి? భయపడుతున్నాయి, బాధను కలిగిస్తున్నాయి, దుఃఖంలో ఉన్నారు. అంతే కదా, పనులన్నీ ముగించుకొని పడుకోగానే నాన్నుంటే ఎలా ఉండేదో కదా, నేను నాన్న దగ్గర ఉంటే ఎలా ఉండేదో కదా, రోజు అమ్మ దగ్గర నేను ఈ టైంకి ఎలా చేస్తాను కదా, ఈరోజు నేను ఇలా ఒంటరిగా పడుకుంటున్నాను కదా, యాకోబుగా కనిపించుండదా? ఈ బాధలో, ఈ దుఃఖంలో అలా ఏడుస్తూ 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 కళ్ళు మూసుకోగానే ఒక కళ వచ్చింది. ఆ కళలో మీకు తెలిసిందే, ఒక నిచ్చెన కనిపించింది. దేవదూతలు నిచ్చెనకు పైగా క్రిందిగా ఎక్కుతూ దిగుతూ కనిపిస్తున్నాయి. నిచ్చెనకు పైన దేవుడు ఉన్నారు. చూస్తారు ఒకసారి ఆ మాట చూద్దామా? ఆదికాండము 28వ అధ్యాయము, ముగిస్తా నేను. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 28:12. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఈ మాట అంత దుఃఖంలో ఉన్న అతనికి ఎంత ఊరటనిస్తుందో తెలుసా? ఇస్తుందా ఇవ్వదా? నేను మీ తాత దేవుణ్ణయ్యా, మీ నాన్న దేవుణ్ణి, నీకు కూడా దేవుణ్ణి, నువ్వేం భయపడక్కర్లేదు, నేను నీకు తోడుగా ఉంటా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అలా ఒంటరిగా ఉన్న వేళ నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు ఎప్పుడు చెప్తారు? ఎప్పుడైనా చెప్తారా? ఎవరికైనా చెప్తారా? చెప్తారా? ఒంటరితనం అనేది అందరి జీవితంలో వస్తుంది, భయం అనేది కూడా వస్తుంది. ఒకవేళ అలా వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు అందరికీ చెప్తారా? కొందరికే చెప్తారా? అంటే కొందరికే చెప్తారు. ఆ కొందరు ఎవరో తెలుసా? ఆ లోకం చేరాలి అనుకుని దాని మీదే దృష్టిని నిలిపి బ్రతుకుతున్న వారికి చెప్పే మాట అది. ఎందుకు దేవుడు యాకోబు గారికి అభయం ఇస్తున్నారు అంటే, ముందే చెప్పారు యాకోబుని హెచ్చిస్తానని, యాకోబు నేను ప్రేమిస్తున్నాను అని. రెండవది, అంత ప్రేమించడానికి కారణం ఏంటి అంటే, గర్భములో ఉన్నప్పటి నుండే తన కోరిక ఉత్తమమైనది, ఉన్నతమైన దాని మీద గురి పెట్టుకుని ఉన్నాడు. ఆ కోరిక కలిగింది కాబట్టి, తన మనసు దాని మీదే ఉంది కాబట్టి, ఎక్కడ ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదాయన. జరగాల్సిన పద్ధతి ప్రకారం జరుగుతూ వచ్చాయి. కానీ ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? వెళ్ళిపోయారు కదా, అక్కడికి వెళ్ళిపోయారు కదా మామగారి ఇంటికి. మామగారు ఆయనకి జీతం మారుస్తూ వచ్చాడు 10 సార్లు. అర్థమైందా? ఈ సందర్భాన్ని చెప్పి మీకు ముగిస్తా. ఎందుకు ఆయన మనసు దేవునికి ఇష్టము, దేవుడు ఎందుకు ఆయన ప్రత్యేకపరుచుకున్నారని చెప్పడానికి ఈ సందర్భాన్ని చెప్తున్నాను నేను మీకు. 10 సార్లు జీతం మార్చారు. ఒకసారి వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మామ అల్లుళ్ళు, ఇదిగో పొడలు మచ్చలు కలిగినవి నావి. యాకోబు గారు చెప్తున్నారు, ఏవి చెప్పండరా? చూస్తారు ఒకసారి మాట చూడండి. ఆదికాండం 30వ అధ్యాయము 32వ వచనం. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి, పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెలైతే గొర్రె పిల్లలైతే నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచెదను, అట్టివి నాకు జీతం. ఈయన చెప్తున్నారు, ఇదిగో మామ, గొర్రెల్లో అయితే మచ్చలు పొడలు ఉండాలి, మేకల్లో మచ్చలు పొడలు ఉండాలి, గొర్రె పిల్లలైతే మాత్రం నల్లగా ఉండాలి, ఇవి నాకు జీతం, ఇక మీదటి ఇవి నాకు జీతం అన్నారు. ఇప్పుడు ఉన్న వాటిని వేరు చేసేసారు. ఇక సాధారణమైనవి ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పుట్టేవన్నీ అలా పుట్టాలి. ఎలా పుట్టాలి? మచ్చలు పొడలు కలిగినవి, గొర్రె పిల్లలైతే నల్లనివి. ఈంతేనే యాకోబు గారికి జీతం. అవి పుట్టకపోతే చెప్పండి, మందగాసిన జీతం లేదు కదా.
అప్పుడు యాకోబు గారు చేసిన పని మీ అందరూ తెలుసు కాబట్టి నేను చదివించట్లా. అప్పుడు యాకోబు గారు చేసిన పని ఏంటో తెలుసా? చినారు జంగిసాలని దాన్ని తీసుకొని, అది ఒక బ్రౌన్ షేడ్లో ఉండే కర్ర, ఒకవైపు ఇలా లాగితే తెల్లని బాగా ఆ బ్రౌన్ పై తొక్కంతా ఊడిపోయి లోపల తెల్లగా కనిపిస్తుంది. మళ్ళీ కొంచెం వదిలేసి మళ్ళీ ఒకవైపు తొక్క కొంచెం, అంటే మనము బత్తాయిలు కమలాలు తొనలు ఇస్తాం కదా, పైన మనం కనుక చాకుతో ఘాట్లు పెడితే ఒక తొనలుచి తెల్లగా ఉంటుంది, లోపల పక్కన పచ్చగా ఉంటుంది. మళ్ళీ కొంచెం ఆపి ఇంకో తొన వైపు ఒలుస్తాం కదా, అలా చినారు జంగిసాల కర్రని ఒలిచి మంద చూలు కట్టే టైంలో ఆ కర్రని ఎదురుగా పెట్టాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, అలా పెట్టాలన్న ఆలోచన యాకోబు గారికి ఎలా వచ్చింది? అసలు నిజంగా చినారు జంగిసాల కర్ర తీసుకోవాలి, అదైతేనే 2 రంగులతో ఉంటుంది, ఆ రంగులను చూస్తూ చూలు కడితే పుట్టే పిల్లలు అలా ఉంటాయి, అలాంటి పిల్లలైతేనే నాకు మంచి జీతం వస్తుంది, బాగా సంపాదించుకోవచ్చు. ఈ ఆలోచన ఎలా, ఆ టైంకి ఆలోచన ఎలా వచ్చింది ఆయనకి? ఇప్పుడు నేను ఏం చేయాలి, మచ్చలు కావాలంటే నేనేం చేయాలి, ఇలా కోరేసుకున్నానేంటి, అది కదా మనమైతే బుర్రగొక్కుంటాం. కానీ విచిత్రమైన విషయం చెప్పనా, అసలు ఐడియా ఎలా వచ్చింది తెలుసా ఆయనకి? ఒకసారి చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం. ఆదికాండము 31వ అధ్యాయము 9-10 వచనాలు. యాకోబు గారు తన భార్యలకు చెప్తున్న సీక్రెట్ ఇప్పుడు మనకు ఓపెన్ అవుతుంది. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. భార్యలకు చెప్తున్నాడు, మీ నాన్న మందలను తీసి దేవుడు నాకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? జీతం అదని కోరుకున్నాను కాబట్టి అంటూ ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆయన. మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా. ఏం చేస్తున్నారు ఆయన? ప్రభువా, మా మామతో నేను ఇలా చెప్పేశాను, ఇప్పుడు నాకు మచ్చలు పొడలు కలిగినవి, పిల్లలైతేనేమో నల్లనివి కావాలి, నేనేం చేయాలి అని అలా కన్నులెత్తి ఆలోచిస్తూ ఉన్నాడట. అప్పుడు ఆయనకు కల వచ్చిందట. అర్థమైందా మీకు? అప్పుడు ఆ కళ్ళ ఏం జరిగింది? నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు, చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తం ప్రభువా నేను చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడు, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని, కాబట్టి ఇదిగో నువ్వు ఈ పని చెయ్యి అని స్వప్నమందు దేవుడు తనకు తెలియచేయగా, అప్పుడు ఆ ప్రయత్నం ఆయన ఎంతకి విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభువా అని దేవుని వైపు కన్నులెత్తారు. ఎవరు? యాకోబు గారు. కొండల తట్టు నేను కన్నులెత్తుదును, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? ఆయనే. ఇప్పుడు ఆయన ఒక స్వప్నాన్నిచ్చి ఒకటి చూపించి దూత ద్వారా మాట్లాడుతున్నారు. ఏమని? ఇదిగో మీ మామ నీకు చేసేదంతా చూశానయ్యా, నీకు నేను మంచి జీతం ఇవ్వాలనుకుంటున్నా. మంచి జీతం అంటే శ్రేష్టమైన గొర్రెలు నీకు ఇవ్వాలనుకుంటున్నా, నువ్వేది కోరేవో అది ఇవ్వాలనుకుంటున్నా, ఇదిగో నేను చెప్పినట్టు చేయిపో. ఏం చేయి? ఈ ప్రాంతంలో చిన్నారి జంగిసాలు బాగా దొరుకుతాయి, అవి తెచ్చి అవి చూలు కట్టడానికి వచ్చినప్పుడు, బలమైనవి వచ్చినప్పుడు వాటి ముందు పడాయి, అవి వాటిని చూస్తూ చూలు కడతాయి, నీకు మంచి జీతం చెప్పాలి, మంచి జీతం వస్తుంది. ఎందుకు దేవుడే ఇన్వాల్వ్ అయి యాకోబు గారికి ఎందుకు సహాయం చేశారు అంటే, యాకోబు గారు దేవుని కొరకు బ్రతకాలి అనుకుంటున్నాడు. ఇంకా చెప్పాలి అంటే శ్రేష్టమైన ఆ లోకం చేరాలి అనుకుంటున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదానికి పొందుకోవాలి అని అనుకుంటున్నాడు. అందుకే దేవుడే ఆ పాత్రను తీసుకొని దానికి అనుకూలంగా యాకోబు గారిని మలిచాడు. ఇందులో మనము గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన జీవితాలలోనూ చీకటి దినాలు ఉంటాయి, మన జీవితాలలోనూ కష్టాలు ఉంటాయి, మన జీవితాల్లోనూ ఒంటరితనం ఉంటుంది. కానీ ఆ ఒంటరితనములో దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పాలంటే యాకోబు గారి లాంటి కోరిక కలిగిన వారంగా మనం ఉంటే, ఎంతసేపు ఇక్కడ నేను ఇది సంపాదించుకోవాలి, అది సంపాదించుకోవాలి, ఎంత కూడబెట్టాలి, అంత కూడబెట్టాలి, ఇంతమంది మీద గొప్పగా ఉండాలి అని భూ సంబంధమైన వాటి మీద నీ మనసు తిరిగితే
భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవడం కోసమే నువ్వు పరుగులు తీస్తూ ఉంటే, ఆ విషయంలోనే ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉంటే అప్పుడు దేవుని సహాయం ఉంటుందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే అది ఆయన ఇష్టం. ఎందుకంటే నువ్వు ప్రయాసపడుతుంది, పోరాటం చేస్తుంది, పరిగెడుతున్నది భూ సంబంధమైన దాని కొరకు కాబట్టి. కానీ అదే నీ కోరిక మహాలోకాన్ని స్వతంత్రించుకోవడం కొరకే అయితే, నువ్వెక్కడున్నా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, అంటే మొదట ఏది కావాలో గుర్తించాలి. 2 గుర్తించింది శ్రేష్టమైనదై ఉండాలి. శ్రేష్టమైన దాని కొరకే ఆలోచిస్తూ ఎక్కడున్నా అదే చెయ్యాలి. కోరికుంటే సరిపోద్దా? కోరికుంటే సరిపోద్దా? తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలా? తీర్చుకోవడానికి అవకాశం వెతుక్కోవాలా? దేవుడు అవకాశం ఇస్తే వాడుకోవాలా? ఇంకోసారి అనాలా? ఏమో ఇప్పుడు ఆయన వచ్చారండి, ఏసవ్ గారు ఆహారం కొరకు వచ్చారు, అడిగారు. అన్నయ్య కాబట్టి మామూలుగా ఇచ్చేసి జ్యేష్ఠత్వం అడగకపోతే కొనుక్కోగలడా? చెప్పండి, కొనుక్కోగలడా? కానీ అది తను సాధించుకోవాలి, అది చాలా శ్రేష్టమైంది, విలువైంది అనే విషయం గుర్తించాడు ఆయన. అందుకే సరైన సమయంలో సరైనది అడిగి దానిని చేజిక్కించుకోగలిగాడు. యుక్తి, అవునా కదా? యుక్తి. ఎప్పుడైతే తన కోరిక ఉన్నతమైనది, గొప్పది, శ్రేష్టమైన దాని మీద ఉందో అన్నీ ఇప్పుడు సమకూడి జరిగాయి. ఎప్పుడైతే జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడో ఆటోమేటిక్గా దీవెన వచ్చేసింది. ఇప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో కూడా నీకు నేనున్నాను, ఎందుకు నీకు చింత కదా? ఈ సహాయం అందరం కోరుకుంటాం. ఎందుకంటే మనుషులమైన మనం నమ్మిన వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో మనల్ని మోసం చేయొచ్చేమో, మోసం కాకపోయినా విడిచిపెట్టొచ్చేమో పరిస్థితులను బట్టి కదా. తల్లి మోసం చేయలే, ప్రేమించింది చాలా, కానీ పరిస్థితులను బట్టి ఏం చేయాల్సి వచ్చింది? కుమారుణ్ణి వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇది మన జీవితంలో జరగదనే లేదే. మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఎలాంటి పరిస్థితి రావచ్చు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని చేయి విడవకుండా ప్రేమించగలిగే ఏకైక శక్తి ఏదైనా ఉంది అంటే అది దేవుడు మాత్రమే. ఆ దేవుడు మనలను కాపాడాలి అంటే, ఆయన కృప మనకు తోడుగా ఉండాలి అంటే, ఆయన మనలో చూసే ఒక లక్షణం, అన్నీ నేను చెప్పను కానీ ఒక లక్షణం యాకోబు గారి జీవితం నుండి మనకు నేర్పేది ఏంటో తెలుసా? ఉన్నతమైన దానిపైన నీ మనస్సుండి దాని కొరకే నువ్వు ప్రయాసపడుతుంటే, దాని కొరకే నువ్వు ఎక్కడున్నా ఆలోచిస్తూ ఉంటే, దాని కొరకే నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేసి సాధించాలనే కోరిక నువ్వు కలిగి ఉంటే అప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ఒంటరి సమయంలో కూడా, భయపడుతున్న సమయంలో కూడా. అదే దేవుని కృప కొరకు, ఉన్నతమైన దాని కొరకు ఆలోచన లేనివానిగా యాకోబు గారు ఉంటే ఆయన పరిస్థితి ఇప్పుడు మరోలా ఉండేది. ఒక్కటే సింపుల్ విషయం మనం గుర్తించాల్సింది. ఇక అక్కడి నుంచి దేవుడు అన్నీ ఆ రోజు మాట్లాడటంతో ప్రారంభమైన తర్వాత, నేనున్నాను, నేను మరలా నేను ఇక్కడికి రప్పిస్తానని దేవుడు చెప్పారు. యాకోబు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత మామగారికి మంచి మనసును కలిగించాడు ప్రారంభంలో. ఆ తర్వాత ఈయన కష్టపడుకుని సంపాదించుకున్నాడు, భార్యలు అతనికి అనుకూలంగా ఉన్నారు, ఆస్తిని సమకూర్చుకొని తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు మామగారు మళ్ళీ వెనక తరుముతూ వచ్చాడు. ఆస్తిని పెంచుకునేటప్పుడు దేవుడే అతనికి తోడుగా ఉండి, ఎప్పుడు చూలు కట్టే టైంకి చిన్నారి జంగిసాల కర్ర వేయాలో దేవుడే చెప్తూ వచ్చారు. అలా ఆస్తిని పెంచుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ రాత్రి దేవుడు లాబాను గారితో మాట్లాడి, జాగ్రత్త, ఏమనుకుంటున్నావు, నా కొడుకుతో ఎక్కువే కానీ తక్కువే కానీ మాట్లాడావో అన్నాడు. బాబు, వెళ్ళాలనుకుంటే నువ్వు క్షేమంగా వెళ్ళిపోవచ్చుగా, నా విగ్రహం ఎందుకు తీసుకెళ్ళావని అడుగుతున్నాడు. అసలు బయలుదేరింది ఒకందుకు. ఎందుకు? నా కూతుర్ని, నా మనవళ్ళని, నా మనవరాళ్ళని నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నావు అని ఫైట్ చేద్దామని వచ్చాడు. కానీ ఏం జరిగింది? నోరు మూసుకొని ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళాక ఏమనుకుంటున్నావు, ఎక్కువ తక్కువ ఏమైనా మాట్లాడేవో నా కొడుకుతో, జాగ్రత్త అన్నారు దేవుడు. అందుకే ఓపెన్గా చెప్పేస్తారు లాబాన్ గారు వచ్చి, నేను నిన్ను చాలా అడగాలనుకుని వచ్చా, కానీ నీ తండ్రి దేవుడు రాత్రి కనబడి చెప్పాడు నీతో మాట్లాడొద్దని. అందుకే నేను మాట్లాడిన ఏం చేస్తున్నా, నా కడుపులోనే ఉంచుకుంటాను బాబు, నా విగ్రహం తీయడం ఎందుకు, అది నాకు ఇచ్చేయచ్చు కదా. చల్లకొచ్చి ముందు దాసినట్టు అనమాట. అర్థమైందా? ఇక్కడ మనం యాకోబు గారి జీవితంలో ఇన్ని మలుపులు తిరగడానికి కారణం ఏంటి? అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా నిజంగా ఎంత ఆదరణ, వాళ్ళ అమ్మ ఇవ్వగలదు అంత ఆదరణ? చెప్పండి. యాకోబు గారికి అంత ఆదరణ, ఆ సమయంలో అంత ఆదరణ దేవుడు కాకుండా తల్లి ఇవ్వగలదా? ఇవ్వగలిగిందైతే పంపించదుగా. చేయగలిగితే పంపిస్తుందా? నేను చూసుకుంటే నువ్వు ఉండు అంటది కదా. కానీ అక్కడ ఏమీ చెయ్యలేని స్థితి. అలానే తండ్రి చేయగలిగాడా? చెయ్యలేని స్థితి. అంటే ఎవరైనా చెయ్యాలని ఉన్నా చేయలేని పరిస్థితి, అసలు చెయ్యాలని లేదు. ఆ టైంకి ఏసావు గారికి
తమ్ముడి విషయంలో. అలాంటి పరిస్థితులలో ఎవరి తోడు ఉంటుంది? మనం నిజంగా ఎలా బ్రతికితే ఆయన తోడు మనకు ఉంటుంది అంటే, దేవునికి నచ్చేది మన జీవితంలో ఉంటే ఎలాంటి పరిస్థితులలో, ఎలాంటి పరిస్థితులు అంటే గాఢాంధకారపు లోయలలో సంచరించిన, చెప్పండి, ఏ అపాయమునకు భయపడనని దావీదు గారు చెప్పడానికి ధైర్యం ఏంటో తెలుసా? మా పితరుడైన యాకోబు గారికి దేవుడు తోడుగా ఉన్నాడట. అది నేను చదువుతూ వింటూ వచ్చా. కాబట్టి ఇప్పుడు నాకు అదే ధైర్యం. నాకు ఆ దేవుడే తోడు. ఏ దేవుడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుకు తోడైన దేవుడు నాకు తోడు అని నమ్మారు. కాబట్టి దావీదు గారు ధైర్యంగా చెప్పిన మాట ఏది? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు. ఇది మనం చెప్పగలమా? ఒంటరితనం వస్తే నింద వేస్తామేమో కానీ ఆయన నాకుండగా నాకు ఏ అపాయం రాదని చెప్పగలిగే స్థాయిలోకి ఇంకా మనం రాలేదనే నా డౌటు. కష్టం రాగానే కన్నీళ్ళు వస్తాయి, కష్టం రాగానే ఎవరెవరో గుర్తొస్తారు, ఎక్కడెక్కడికో పరుగులు తీస్తాం. కానీ ఆ సమయంలో ఆయన మనం తొంగి చూస్తూ ఉంటాడు. ఏమని? నన్ను శరణు కోరుతుందా నా కూతురు, నన్ను శరణు అడుగుతాడా నా కుమారుడు, అడిగితే చేసేద్దామని ఆయన ఏమో తొంగి తొంగి మన వైపు చూస్తుంటే మనమేమో నువ్వు ఉండయ్యా ఒకసారి అక్కడికి వెళ్ళొస్తాం, మా పిన్ని చేస్తుందేమో, మా బాబాయ్ చేస్తాడేమో అని పరుగులు తీస్తున్నాం కదా. కానీ ఈరోజు దేవుడు యాకోబు గారి జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం, ఎలాంటి కష్ట క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే దేవుని కృప మనకు తోడుగా ఉండాలంటే మొదటిగా మనకు ఉండవలసిన కోరిక పరసంబంధమైనదై, దైవ సంబంధమైనదై, దేవుడు మెచ్చేదై ఉండాలి. మన కోరిక అదైతే మనకు సహాయం ఇలా వస్తుంది. మన కోరిక అది కాకపోతే మన పరిస్థితులన్నీ మరోలా ఉంటాయి. మరి మీరు ఆలోచించుకోండి. నేను ఒంటరిని కాదు, నాకు ఆయన ఉన్నారు అని మనం ధైర్యంగా చెప్పాలంటే మనం ప్రతి క్షణము ఆయన పైన ఆనుకోవాలి. నా దాగుచోటు నీవే అని చెప్పగలగాలి. ఆ భరోసా, ఆ ధైర్యం మనకు రావాలి అంటే మనం దేవునితో సహవాసం చేయాలి. చేద్దామా? మరి చేద్దామా? అందరినీ వదిలేసిన, ఒంటరిగా ఉన్నా, ఇక నా జీవితం అయిపోయిందిలే అనుకుంటున్నా, నీకు నేనున్నా అనే ఒక అభయాన్ని దేవుడు ఆ రోజు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, అయిపోయిందిలే అని సరిపెట్టుకోకుండా బయటకు వచ్చిన తర్వాత కూడా జ్యేష్ఠత్వం మీదే మనస్సును పెట్టుకున్నవాడు, దీవెన కొరకు ఎదురు చూసినవాడు, తిరిగొస్తూ కూడా తల్లిదండ్రుల దీవెన కాదు నీ ఆశీర్వాదం నాకు కావాలి అని పట్టుపట్టి, మంకు పట్టుపట్టి చెప్పాలి, ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడు తాను అనుకున్నది సాధించుటకు. ఈరోజు ఆ పట్టుదల నేర్పిస్తుంది యాకోబు గారి జీవితం మనకి. ఆ పట్టుదల పరలోకాన్ని సాధించడానికి మనకుందా? ఉంటే నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య వెళుతూ ఉన్నా అసలు నువ్వు భయమే పడక్కర్లేదు. ఎందుకంటే నీ గురి వేరు, నీ ఆలోచన వేరు, నీ గమ్యం వేరు, నీ ప్రయాస వేరు, నువ్వు పరిగెత్తేది వేరే దాని కొరకు. కాబట్టి ఏవి నీకు అడ్డు కావు, ఏవి నీకు ఆటంకాలుగా ఉండవు, ఏ భయము నిన్ను వెనుకకు లాగదు. ఎందుకు? ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది కాబట్టి. మరి దేవుని కృపను పొందుకోవడానికి మీరందరూ ప్రయత్నం చేయాలి అంటే మీ కోరిక ఎలా ఉండాలి? ఉత్తమమైనదై, పరసంబంధమైనదై ఉండాలి. అలాంటి కోరికలు కోరుకోండి, దాని కొరకు ప్రయాసపడండి, దాని కొరకు వచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకోండి, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.